మొత్తానికి దేవుడి దయ వలన మంచిగా స్నానం చేసాం గోదావరి వాటర్ తోటి. ఇవన్నీ గోదావరి జిల్లా కాబట్టి ఏ వాటర్ వచ్చినా గోదావరి. అయితే మధ్యలో ఒక పాస్టర్ గారు వాళ్ళ బాబు వచ్చారు. వాళ్ళ చర్చ్ ఇక్కడే ఉంది ఏలూరు బైపాస్లో, ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని చెప్పారు. కాబట్టి వెళ్తున్నాం. ఇక్కడ వంట చేసుకోవడానికి అంత కంఫర్ట్గా లేదు, అందుకని ఇంకో చోట ఎక్కడన్నా చూస్తాం. ఇప్పుడు ఆ పాస్టర్ గారిని కలిసి చిన్న ప్రార్థన చేసి మేము కూడా ప్రార్థన చేయించుకొని మేము బయలుదేరి ఇంకా రాజమండ్రి వైపు వెళ్తున్నాం. మీరంతా ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. హోటల్ తీసుకొని స్నానం చేయాలనుకుంటే చేయొచ్చు, అది ప్రభు చిత్తం కాదు. ఇక్కడ ఉచితంగా నీళ్లు పోతున్నాయి, స్నానం చేస్తే మనకేం చిన్నతనం లేదు. యేసు ప్రభు వారు ఏ హోటల్ తీసుకొని సేవ చేయలేదు, పౌలు గారు ఏ హోటల్ తీసుకొని సేవ చేయలేదు. ఎక్కడ పడితే అక్కడ తినొచ్చు, ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ స్నానం చేయొచ్చు. ఓకే, మీరంతా ఈ పరిచర్య నిమిత్తం అనేక మందికి సువార్తను ప్రకటించే నిమిత్తం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు, సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై. మామూలుగా లేదు అసలు. ఏంటి హైవే కనెక్టివిటీ, ఇంత పెద్ద చర్చి. కాలేజీకి మనం దారి ఇచ్చే వాళ్ళకి మనం తలగా ఉంచారు దేవుడు. ఇక్కడ కాలేజీకి ఇట్లుండే దారి, ఏది రామచంద్ర కాలేజీ పక్కనే ఏలూరు హైవే ఒట్లూరు వస్తుంది. అదేలే, సొంత పొలంలోనే దేవుడి మందిరం కట్టించుకున్నారు. పాప తప్పకుండా మీరు కూడా మా కోసం ప్రార్థన చేయాలి. తప్పకుండా ఆహా, వందనాలు అమ్మా. అబ్బా మాకు మంచి పని చేశారు అమ్మ, వందనాలు. మాకు ఇంకెక్కడ స్నానాలు చేయకుండా ఇక్కడికే రావచ్చు ఇప్పుడు వస్తే. ఏం బాగా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తాం, ఎక్కడో అక్కడ సిద్ధపరుస్తాడు అంతే అంతే. స్నానం చేస్తారు.